విజయవాడ మాజీ ఎంపీ కేశినేని శ్రీనివాస్ అలియాస్ నాని మనసు మార్చుకున్నారా? రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ఏడాది క్రితం ప్రకటించిన ఆయన మళ్లీ రీఎంట్రీకి ప్లాన్ చేస్తున్నారా? తన రాజకీయ పునరాగమనంపై ఎప్పటికప్పుడు జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండిస్తున్నప్పటికీ తాజాగా ఆయన బీజేపీ నేతలతో చర్చించారనే ప్రచారంపై మళ్లీ ఊహాగానాలు మొదలయ్యాయి. రాజకీయ సన్యాసం తీసుకున్న తన తమ్ముడు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అలియాస్ చిన్ని టార్గెట్ గా కొన్ని రోజులుగా నాని చేస్తున్న విమర్శలు ఈ ప్రచారానికి బలం చేకూరుస్తున్నాయని అంటున్నారు. మాజీ ఎంపీ కేశినేని నాని మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ అవ్వనున్నారని రాజధాని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత తాను రాజకీయాల నుంచే విరమించుకుంటున్నట్లు నాని ప్రకటించారు. విజయవాడలోని తన కార్యాలయం కేశినేని భవన్ కి ఉన్న వైసీపీ బ్యానర్లు తొలగించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేనట్టే ఉన్నప్పటికీ కొద్ది రోజులుగా ఆయన సోషల్ మీడియాలో చేస్తున్న ప్రకటనలతో నానికి మళ్లీ రాజకీయాలపై మనసు మళ్లిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తన సోదరుడు విజయవాడ ఎంపీ కేశినేని చిన్నితో నానికి రాజకీయ, ఆర్థిక, కుటుంబపరమైన విభేదాలున్నాయి. ఈ కారణంగా చిన్ని టార్గెట్ గా నాని తన సోషల్ మీడియా ఖాతాలో సంచలన ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారు. దీంతో ఆయనకు రాజకీయంగా యాక్టివ్గా ఉండాలనే ఆలోచన ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాజకీయాల్లో లేని వ్యక్తికి రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్న వారిని టార్గెట్ చేయాల్సిన అవసరం ఏంటన్న ప్రశ్న తలెత్తుతోంది. ఏదో సామాజిక కోణంలో ఆయన ఈ ఆరోపణలు చేస్తున్నారు అనుకున్నా కేవలం ఎంపీ చిన్నిని టార్గెట్ చేయడం, అందున ఆయన నానికి రాజకీయ ప్రత్యర్థి కావడంతో మాజీ ఎంపీ రాజకీయ ఎంట్రీపై ఆసక్తికరమైన ఊహాగానాలకు తావిస్తోంది. 2 సార్లు విజయవాడ ఎంపీగా టీడీపీ నుంచి గెలిచిన కేశినేని నాని గత ఎన్నికలకు ముందు పార్టీ వైఖరిపై కినుక వహించి వైసీపీలో చేరారు. ఆ పార్టీ అభ్యర్థిగా మూడోసారి విజయవాడ పార్లమెంటు ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2 సార్లు ఎంపీగా చేసిన తాను ఓడిపోవడాన్ని జీర్ణించుకోలేక రాజకీయాల నుంచే తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. కొన్ని రోజులుగా విజయవాడ ఎంపీ చిన్నిపై యుద్ధం చేస్తున్నట్టు ఆరోపణలు చేస్తున్న మాజీ ఎంపీ నానిని సోదరుడు టార్గెట్ చేశారని అంటున్నారు. బ్యాంకులో రుణాలు తీసుకుని ఎగ్గొట్టారని ఆరోపిస్తూ సీబీఐకి ఫిర్యాదులు పంపుతున్నారు. ఈ కారణంగా తాను రాజకీయాలతో సంబంధం లేనట్టు ఉంటే ప్రమాదమని ఆలోచనకొచ్చిన మాజీ ఎంపీ నాని రాజకీయ అండదండలు అందించాల్సిందిగా బీజేపీ పెద్దలను ఆశ్రయించినట్టు ప్రచారం జరుగుతోంది. ఇక మాజీ ఎంపీ స్థాయి వ్యక్తి పార్టీలో చేరతారని కోరుతుండడం, రాష్ట్రంలో బలం పుంజుకోవాలనే ఆలోచనతో కమల్నాథులు కూడా సానుకూలంగా ఉన్నట్టు చెబుతున్నారు. చర్చలు కొలుక్కొచ్చాయని, తగిన సమయంలో నాని బీజేపీలో చేరిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నెలాఖరు లేదా వచ్చే నెల తొలి వారంలో నాని కమలం కండువా కప్పుకుంటారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. మరోవైపు వచ్చే నెలలో ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటనకు రానున్నారని, ఈ సమయంలోనే నాని పునరాగమనంపై నిర్ణయం ఉంటుందని ఆయన అనుచరులు చెబుతున్నారు.